ఉపాధి హామీ పథకం కొత్త రూపును సంతరించుకుంటుందని, ఈ కొత్త బిల్లు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల సృష్టి మరియు ఉపాధి హామీ పథకం మెరుగుపరచడం ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నాడు. మంగళవారం తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కొత్త బిల్లు ద్వారా పని దినాలు 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగిందని, ఈ కొత్త బిల్లు ద్వారా పథకంలో అవకతవకలకు అవకాశం లేదని, కేంద్ర రాష్ట్రాలకు నిధులిస్తుందని, ఈ బిల్లు ద్వారా నీటికి సంబంధించిన పనులు, గ్రామీణ రహదారులు మరియు మార్కెట్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. మరి అనంతరం గ్రామ సర్పంచ్ను సన్మానించారు. గ్రామ యువకులు ఎంపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూర్పు లక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్ జన్నప్ప, బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, జిల్లా మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, గ్రామస్తులు హరి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్లు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గారే నేను చెప్పింది ఒక్కటి అబద్ధం కాదు, వాస్తవాలు నిజం. కాంగ్రెస్ పార్టీ మంత్రులన్నీ సంఖ్యలు చూసుకోండి. అందుకే 10 మోటార్ సైకిళ్లు ఉన్న గ్రామము ఇప్పుడు 300 మోటార్ సైకిల్లో 400 మోటార్ సైకిల్ ఉన్నాయి. 10 కార్లు ఉన్నాయంటే ఈ గ్రామాలలో మోడీ గారి వల్లనే. అది మనం ప్రత్యేకంగా చెప్పాలి. మంచి పని చేస్తే మంచి పని చెప్పాలి విపక్షం. అప్పుడు ఉపాధి హామీ కాంగ్రెస్ పెట్టింది మంచి పనే, చెడ్డ పని కాదు. దాన్ని మంచి పని ఇంకా మంచిగా చేయాలి. కానీ మంచి పని చేస్తే ఈ దీని మీద బురద చల్లుడు అది చాలా తప్పు. మనము అందరం కలిసి పని చేద్దాము. నేను అందుబాటులో ఉంటాను. నేను ఎందుకు అందుబాటులో అంటే నేను ఇక్కడ ఉన్నాయి, నేను పరిచయం చేసుకోలేదు. నా పేరు తెలుసా అందరికీ? విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండే కదా. రంగారెడ్డి మా తాత, మా నాయన వాళ్ళ నాయన. అంటే నేను ఇక్కడ ఉన్నాయి. ఆ అసదుద్దీన్ వచ్చిన అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఏది ఇప్పుడు ఇంద్రమ పథకమైనా, ఉపాధి హామీ అయినా, లేకుంటే రోడ్లు కడతందుకు, బ్రిడ్జ్లు కడతందుకు, హైవేలు కడతందుకు ఇచ్చే పైసలు వీళ్ళ ద్వారా వస్తాయి. ఒక ఎంపీ అయితే మీకు పెద్ద లాభం ఉండదు. ఏదో 10 లక్షలు ఇస్తాయి. ఇక్కడ 10 లక్షలు సరిపోతాయా? ఇంకో 10 లక్షలు సరిపోతాయా? సరిపో. నిజంగానే అభివృద్ధి కావాలంటే మన ప్రభుత్వం ఇక్కడ ఉండాలి, వచ్చే ఎమ్మెల్యే ఇక్కడ ఉండాలి. మీరు మున్సిపల్ ఎలక్షన్స్ అని మీరు అందరు సహకరించాలి, అందరు చేయాలి. మీరు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ లేకున్నా కూడా మీకు చుట్టాలు ఉంటారు, మిత్రులు ఉంటారు. మున్సిపల్ ఎలక్షన్స్ లా బీజేపీని గెలిపియాలి, ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీని గెలిపియాలి. అక్కడ మన ముఖ్యమంత్రి ఉండాలి, బీజేపీ ముఖ్యమంత్రి. అప్పుడు నిజమైన అభివృద్ధి వస్తుంది. మళ్ళోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ధన్యవాదాలు మా బీజేపీ సర్పంచ్ గెలిపించినందుకు. భారత్ మాతాకి. ఎంతో మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టింది సార్. దాన్ని కూడా మీకు మన విలేజ్ గ్రూప్ లో పెట్టినాను నేను. అదంతా ఎవరన్నా యువకులు ఆసక్తి ఉంటే, అన్ఎంప్లాయీస్ ఉంటే వెళ్ళి అది ఉపయోగించుకోగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే సార్ ఇంకా సేవా కార్యక్రమాలు జేకేఎంఆర్ ఫౌండేషన్ నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ కడిగే వ్యాన్ వస్తుంది. అది కూడా సార్ పర్సనల్ గా జేకేఎంఆర్ ఫౌండేషన్ నుంచి మన బాలేశ్వర్ గుప్తా గారు మాట్లాడాల్సింది కోరుతుంది. నేడు విబిజీ రామ్ జీ వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గార్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.